ఐబొమ్మ రవి రెండవ దఫా కస్టడీ పూర్తయింది. రవి మెయిల్ అకౌంట్స్ ను పోలీసులు రీట్రైవ్ చేశారు. రవి డేటా మెయిల్లోని స్పామ్ హెడ్ ఫైల్స్ లో ఉంది. ప్రహ్లాద్ గురించి పోలీసులు వివరాలు సేకరించారు. డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ తీసుకున్న రవి ఎన్జీల ఆన్లైన్ ద్వారానే కనెక్ట్ అయినట్లుగా ఒప్పుకున్నారు. పైరసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి రవి వివరించారు. ఐపీ మాస్క్ లింక్స్ పై త్వరలోనే పోలీసులు ప్రకటన చేయనున్నారు. ఇక ఐబొమ్మ రవి రెండవ దఫా కస్టడీ పూర్తయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అమర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అమర్, కవిత, ఐబొమ్మ రవి రెండవ దఫా కస్టడీ ఇవాల్టితో పూర్తయింది. 3 రోజుల పాటు నాంపల్లి కోర్టు కస్టడీకి ఇవ్వడంతో గురువారం నుంచి ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించారు. 3 రోజుల పాటు జరిగిన విచారణలో కీలకమైన అంశాలను పోలీసులు గుర్తించారు. ఆయన ఈమెయిల్స్ని, అందులో ఉన్నటువంటి డాటాను పూర్తిగా మొత్తం రీట్రైవ్ చేయడంతో పాటు ఈమెయిల్లో ఉన్నటువంటి స్పామ్ ఫైల్స్ కావచ్చు, ఇటు సేవ్డ్ అయినటువంటి నోటెడ్ డాటా ఏదైతే ఉంటుందో ఆ డాటా మొత్తాన్ని కూడా పోలీసులు కలెక్ట్ చేశారు. అవి ముందుంచి కూడా రవిని ప్రశ్నించిన సందర్భంలో ఆ లింక్స్కు సంబంధించి ఏవైతే ఐబొమ్మ వెబ్సైట్ మెయింటైన్ చేయడానికి 17 వెబ్సైట్లు రూపాంతరం చేయడానికి ఉన్నటువంటి ఐపీ మాస్క్ ఏంజిలా వ్యవస్థ ఏదైతే ఉందో ఏంజిలా రిజిస్టర్డ్ కావడానికి ఉన్నటువంటి సైట్ల కనెక్టివిటీకి సంబంధించిన రూటింగ్ని సైబర్ క్రైమ్ పోలీసులు కనుగొన్నారు. ఆ రూటింగ్ని ఓపెన్ చేయగానే వెంటనే ఆ మొత్తం లింక్ మొత్తం కూడా రివోక్ అయింది. దీంతో ఆ రివోక్ అయినటువంటి లింకును ప్రస్తుతం సైబర్ క్రైమ్ నిపుణులు పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నాంపల్లి కోర్టుకు రవిని 3 రోజుల కస్టడీ పూర్తి కావడంతో అక్కడికి తరలించారు. చెంచల్గూడ జైలుకు కూడా అక్కడే హాజరుపరిచి తరలించిన పరిస్థితుల నేపథ్యంలో ఐబొమ్మ రవిపై ఇప్పటికే మొత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 5 కేసులున్నాయి. ఒక్క కేసులో మాత్రమే 2 దఫాలుగా ఆయన్ని కస్టడీకి తీసుకున్నారు. మిగతా 4 కేసులున్నాయి. 4 కేసుల్లో ఇప్పటికే పీటీ వారెంట్ వేయడం జరిగింది. పీటీ వారెంట్లో ఒక్క కేసుకు కస్టడీ కూడా అనుమతి ఇచ్చింది. మరో పీటీ వారెంట్ కేసులో మరోసారి కస్టడీ తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో అయితే మెయిల్లో ఉన్నటువంటి స్పామ్ హైడ్ ఫైల్స్ పైనే పూర్తిగా రవి వ్యవహారాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ప్రహ్లాద్ పేరిట తీసుకున్నటువంటి డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు ఇవా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ప్రహ్లాద్కు సంబంధించిన వివరాలపై పోలీసులు పూర్తిస్థాయిలో ఆరా తీస్తున్నారు. ఏంజిలా ద్వారా ఆన్లైన్ ద్వారా కనెక్ట్ అయినటువంటి ఈ ఐబొమ్మ రవి ఈ ఏంజిలా సర్వర్కి ఎంత డబ్బులు పెట్టుబడిగా పంపించారు, ఆ తర్వాత 17 వెబ్సైట్స్ రూపొందించడానికి వాటికి సంబంధించిన ఐపీ మాస్క్ ఎలా వేస్తున్నారు, అడ్వాన్స్ టెక్నాలజీ గురించి ఐబొమ్మ రవి సైబర్ క్రైమ్ పోలీసులకు వివరించినట్లుగా తెలుస్తుంది. ఇదే కాకుండా ఉన్నటువంటి లింక్స్ అన్నింటినీ కూడా స్పామ్ లింక్స్ కావచ్చు, యూఆర్ఎల్, ప్రాక్సీ అడ్రస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు. ఒక వెబ్సైట్ మెయింటైన్ చేయాలంటేనే చాలా టెక్నాలజీ కావాలి. కానీ ఈ 17 వెబ్సైట్లకు సంబంధించి ఐపీ మాస్క్ ఎలా చేస్తుంది, ఏంజిలా అనే రిజిస్ట్రీ ఎలా మీతో కనెక్టివిటీ ఉంది, ఇవన్నిటిపై ఆరా తీశారు. ఆరా తీసి దానికి సంబంధించిన లోతైన విచారణ జరుపుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఐపీ మాస్క్ అనేది ప్రస్తుతం తెలంగాణలో కలవరబెడుతుంది. ఇక్కడ ఫారెన్ వెబ్సైట్స్ కావచ్చు, పైరసీకి సంబంధించిన వీడియోస్ సంబంధించిన వెబ్సైట్స్ కూడా ఎంత రివోక్ చేసినా, ఆ లింక్స్ను డిలీట్ చేసే ప్రక్రియ చేసినా కూడా మళ్ళీ కొత్తగా రూపాంతరాలు చెందుతూ వెబ్సైట్స్ పుట్టుకొస్తున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో వాటన్నిటిని క్లోజ్ చేసేందుకు ఐపీ మాస్క్ వ్యవస్థపైనే పోలీసులు పడ్డారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఏంజిలా వ్యవస్థపైనే పూర్తిస్థాయిలో ఆరా తీసిన పోలీసులు మరికొద్ది రోజుల్లోనే మరికొన్ని అరెస్టులు ఉంటాయని కూడా పోలీసులు చెబుతున్న పరిస్థితి ఉంది. మరోసారి ఏదైతే పీటీ వారెంట్ ద్వారా కస్టడీకి తీసుకుంటామని కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. కవిత. రైట్ అమర్, థ్యాంక్ యూ.